ఇప్పుడే అనూజ గారు వచ్చారు. వాళ్ళు రాసిన పుస్తకం స్త్రీ చైతన్య శక్తి. ఈ పుస్తకం ఎవరికన్నా కావలిస్తే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, మేడంని అడిగి తెప్పించుకోండి. ఇదొకటి. సో ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. మేడం తన అనుభవాలు రాసింది. అయితే ఆమెను సబ్జెక్ట్ కాకుండా ఇన్ జనరల్, అంటే స్పిరిచువాలిటీ అనగానే కొన్ని పదాలు వచ్చేస్తాయి. కుండలిని, లేకపోతే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, సమాధి స్థితి, ఆలోచన రహిత స్థితి, చక్రాలు, చేగోడీలు లేవు, చక్రాల వరకే ఉన్నాయి. ఆ తర్వాత అత్యంత అరుదుగా వినిపించే ఒకనొక పదం ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్, అంటే సూక్ష్మ శరీర యానం. ఓకే, ఇప్పుడు మొట్టమొదట ఎవరెవరికైతే ఆ ఎక్స్పీరియన్స్ అయిందో ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని నో చెప్పడానికి లేదు. అంటే దేనికైనా నో చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, నువ్వు జస్ట్ ఒక లడ్డు తినగానే కడుపు నిండింది అన్నావు అనుకో, ఎట్ట కడుపు నిండుతుంది? పోదంపా యశోదాకి స్కాన్ చేపిస్తా, 15% నిండింది, ఎవరి చోల పూలు పెట్టి ఇట్లా అన్నీకే లేదు. నిండిందంటే నిండిందని. అదే పింక్ సినిమా. ఇఫ్ సమ్మన్ సేస్ నో, ఇట్స్ నో. అంటే ఆస్ట్రల్ ట్రావెల్ ఎవరైనా అయిందంటే అయింది. దీన్ని మాత్రం నో చెప్పడానికి వీలు లేదు, బికాజ్ యూ కెనాట్ ప్రూవ్ ఇట్. కాకపోతే దీనికి సంబంధించిన ఎవరెవరు లోప్సాంగ్ రాంపా నుంచి చాలామంది టిబెటియన్ మాంగ్స్ వరకు మెనీ పీపుల్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఇట్. కానీ ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఒక్కొక్క విధంగా ఉంది. ఇప్పుడు ఎవరన్నా వీలైతే ఈ పుస్తకం చదవండి, దిమ్మ తిరిగిపోతుంది. అంటే హాస్టల్ ట్రావెల్ అయిన వాళ్ళకు కూడా ఇంకా చాలా ట్రావెల్ చేయాలని తెలుస్తుంది. అంటే అక్కడితో ఎండుగాలి అది కాదు, అది వేరు, అది ఓకే. అది కూడా ఒక తరహా ఎలిమెంటరీయే. ద టిబెటియన్ బుక్ ఆఫ్ లివింగ్ అండ్ డెడ్ అని ఒక బుక్ ఉంటుంది. ఎప్పుడైనా చదవండి, ఊరికి సినాప్సిస్ చదువు. అందులో ఉన్న దృష్టాంతాలు చూస్తే అసలు వాళ్ళు మనుషులా లేకపోతే చెవుల పూలేమైనా పెడుతున్నారా? ఇది ఎలాంటిదంటే, ఓ శిష్యుడు వస్తాడు, వచ్చేవారు గురువు గారు చచ్చిపోయి ఉంటాడు. అంటే మనలాగా చప్పటి కొట్టు ఏడ్చేది వాళ్ళంతా ఆల్రెడీ ధ్యానులు తెలుసుకున్నారు, బాడీ శాశ్వతం కాదని. అట్లాంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఇంకా ఏడుపులు పెడవపులే ఉంటాయి. శరీరాన్ని వదిలి ఎటో పోయారు గురువు గారు, ఆ రేంజ్ కాన్వర్జేషన్ ఉంటుంది. తను రాగానే అరే గురువు గారు చివరి 2 ప్రశ్నలు ఉండే అంటే అప్పుడు గురువుని లేపుతారు, మళ్ళీ లేస్తాడు గురువు మళ్ళీ లేచి మళ్ళీ 2 ప్రశ్నలకు జవాబిచ్చి మళ్ళీ టాటా బాబీ వెళ్ళిపోతాడు. సో ఇట్లాంటి చిన్న చిన్న డిస్క్రిప్షన్స్ అందులో ఉంటాయి. నాకు జేఎన్టీయూ హాస్టల్లో ఉన్నప్పుడు మా హాస్టల్ వాళ్ళు కాదు కానీ ఓ బ్యాచ్ ఉండే. ఎప్పుడు ఇది హాస్టల్ ట్రావెల్, నన్ను ఎటు పోతావు రాయ్యా నువ్వు అంటే, వేర్ డూ యూ వాంట్ టు గో అంటే ప్రపంచం అంతా తిరగొచ్చు. అదే తిరగడం దాని ఉద్దేశమా? దాంట్లో నిగూఢమైన అర్థం ఏదైనా ఉందా? ఇప్పుడు కారు నేర్చుకోవడం యొక్క ఉద్దేశం తిరగడం కాదేమో. ఒక వస్తువుని అర్థం చేసుకోవడం వల్ల అవసరమైన టైంలో నీ యొక్క సేవలు ఉపయోగపడతాయేమో, మేబీ అట్లా. సో హాస్టల్ ట్రావెల్ వల్ల మనిషికి ఒరిగేది ఏమిటి? ఇది నాకు ఉన్న ఒక ఫండమెంటల్ క్వశ్చన్. నౌ ఐ నో ద ఆన్సర్. రెండోది, నేను నా టాక్స్లో ఈ విషయాలు ఎందుకు చెప్పను అంటే, ఒక సాదాసీదా మనిషి ఎలాంటి అద్భుత శక్తులు లేకుండా తనకున్న లిమిటెడ్ ఇంటెలిజెన్స్తో, తనకున్న సరౌండింగ్స్తో ఈజీగా జీవించవచ్చు అన్నది నా అండర్స్టాండింగ్. ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పిరిచువల్లీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటుంది. అయితే ఎవరైతే హాస్టల్ ట్రావెల్ గురించి మాట్లాడుతున్నారో ఒక్క విషయం అయితే అందులో ఖచ్చితంగా ఉంది. అది నేను నా అనుభవం నుంచి చెప్తున్నా. యూ కెనాట్ ప్లాన్ ఇట్. అంటే నేను ఈరోజు నైట్ హాస్టల్ ట్రావెల్ చేస్తున్నా అని నువ్వు ప్లాన్ చేయలేవు. అంటే జీవితానికి సంబంధించిన, ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రకృతికి సంబంధించిన దేన్ని నువ్వు ప్లాన్ చేయలేవు. ఆకలి ఏ టైంకి అవుతుంది ప్లాన్ చేయలేవు, తినొచ్చు అంతవరకే. నిద్ర ఏ క్షణంలో నువ్వు నిద్రలోకి జారుకుంటావో నువ్వు ప్లాన్ చేయలేవు. ఎప్పుడు నీకు ఫార్ట్ వస్తుందో ప్లాన్ చేయలేవు, ఎప్పుడు ఇది వస్తుందో ప్లాన్ చేయలేవు. కలిసి ధ్యానం చేయడం ఉంది కానీ కలిసి దీనికి పోవడం ప్లాన్ చేయమని చూద్దాం, అలా కుదరదు. ఇంపాసిబుల్ టు ద నెక్స్ట్ అనమాట, అంటే హైలీ ఇంపాసిబుల్.
కలిసి ధ్యానం కూడా చేయలేమండి. అందుకే దాన్ని ధ్యానం నటించడం అన్నారు. సో అప్పుడు మనం జస్ట్ బాటిల్స్ అవి పట్టుకుని నటిస్తాం అంతే. అంటే మేక్ బిలీవ్ సిస్టమ్ వస్తుంది. సో అట్లాగే నో వన్ కెన్ ప్లాన్ హాస్టల్ ట్రావెల్. ఇప్పుడు రమణ మహర్షి జీవితంలో కానీ నీమ్కర్ల జీవితంలో కానీ అంటే నేను బాగా అడ్మైర్ చేస్తే దే ఆర్ ఆర్డినరీ పీపుల్, దే హ్యావ్ నెవర్ స్పోకెన్ అబౌట్ దీస్ థింగ్స్. సో మనిషికి ఉన్న డే టు డే లైఫ్లో నీ మైండ్లో ఉన్న ప్రాపంచికపరమైన చెత్త తీయడం వల్ల నువ్వు ఒక శుద్ధమైన మనసుతో శుద్ధమైన కర్మ చేస్తూ యూ కెన్ లివ్ ఇన్ ఆర్డినరీ లైఫ్, సంసారంలో ఉంటూ లిబరేట్ కావచ్చు అని చెప్పిన బ్యూటిఫుల్ పీపుల్ వాళ్ళు. అంటే ఐ బిలాంగ్ టు దట్ జానర్. అట్లాగే ఈ హాస్టల్ ట్రావెల్ గురించి కొంచెం ముందుకు వద్దాం. కానీ కుండలిని కూడా నువ్వు రేజ్ చేయలేవు. అంటే ఇప్పుడు బై ప్రాక్టీస్ ఒక ఎక్స్టెంట్ వరకు నీ అనుభవంలోకి వస్తుంది. నిజంగా రైజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్షణం ఇట్లా కూర్చున్నా, దానికి కారణం కుండలిని. మనందరం కూర్చోడానికి రీజనే కుండలిని ఎప్పుడైతే దాని యొక్క శక్తి సద్దుమణుగుతుందో యూ బికమ్ బెడ్ రీడర్. సో కుండలిని అనేది ప్రతి మనిషిలోనూ ఉంది. దాని చరమస్థాయి అనుభవించాలని మనిషి యొక్క ప్రయత్నం. దాన్ని ఆధారం చేసుకుని జరిగే వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇట్లా పెట్టుకొని ఇట్లా కొట్టుకుంటే ఎగురుతారు. సో అది స్లో మోషన్లో ఎందుకు చూపిస్తారో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎగరారండి, అదే చెప్తున్నా. దాన్ని స్లో మోషన్లో చూపడం వల్ల నీకు రిజిస్టర్ అవుతుంది. అది నిజంగా అంత ఎప్పుడట్లా పరుపు వేసుకుంటారు, ఎందుకంటే ముడ్లు వాసిపోవు. ఇప్పుడు అది పక్షికి ఎంత సులువు. నిజంగా నీకు కుండలు రేజ్ అయితే నువ్వు డిగ్నిఫైడ్గా నడుస్తావు. దట్స్ ఆల్. యూ విల్ నెవర్ డూ ఎనీ స్టూపిడ్ థింగ్. అంటే జస్ట్ నడుస్తావు, బికాస్ దట్స్ వాట్ యూ షుడ్ డూ. జింక ఏం చేయాలి? పరిగెత్తాలి. పక్షి ఎగరాలి. చేప కుండలు రేజ్ అయితే ఈదాలి. అది ఇట్లా నడుచుకుంటూ రావద్దు. దాని స్వభావం అది కానే కాదు. కుండలిని రేజ్ అయితే నీ స్వభావంలో నువ్వు జీవితకాలం సెటిల్ అవుతావు. యూ బికమ్ మోర్ హ్యూమన్. అంతవరకే. కుండలు రేజ్ అయ్యి నువ్వు జస్ట్ ఇట్లా కొట్టుకుంటా 3 ఇంచులు ఎగిరే అవసరం లేదు. జీవితకాలం వాళ్ళ శరీరం మొత్తం యాక్టివ్ ఉంటుందా? ఉండదు. ఎనర్జీకి సంబంధించింది లైఫ్ లాంగ్ ప్రామిస్లు ఏమి ఉండవు. ఫుడ్ లాగే లైఫ్ లాంగ్ 180 ఏళ్ళు ఉన్న వాళ్ళు. మళ్ళీ కుండలిని అందరిలో ఉంది. ఈ క్షణం మీలో నాలో అందరిలో కూర్చుందామంటేనే కుండలిని. అంటే నీ స్పైన్ని పట్టుకొని ఇట్లా ఒక సర్క్యులేజ్ మోషన్లో పైకి ఎగబాగి ఒకనొక విశ్వశక్తికి సంబంధించిన డైమెన్షన్ అది కనుక యాక్టివేట్ కావాలంటే ఏ ధ్యానము చేయొద్దు, ఏం చేయొద్దు, ఏ గురువు అక్కర్లే, ఏ మంత్రం అక్కర్లే. జస్ట్ ఒక 21 days ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిని. ఇప్పుడు నీ ఇట్లా కూర్చున్నావు కదా నువ్వు ఇట్లా, అప్పుడు కూర్చోవడం వెనక ఒక వేరే ఒక లైట్నెస్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, అప్పుడు అది కూర్చుంటుంది. అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు నువ్వు అవును. అంటే ఇప్పుడు నేను కూర్చోవడం వేరు, నేను కూర్చోపెట్టడం వేరు. నువ్వు నిజంగా ఆ బాడీకి ఆ పర్మిషన్ ఇస్తే అది దానంతకది కూర్చుంటుంది. అక్కడ నిజమైన ధ్యానం ఆవిష్కృతమైంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇట్లా కూర్చుంటున్నా, ఇది నేను కూర్చోపెట్టడం లేదు. ఎంతసేపు అయినా నా బాడీ ఇట్లా కూర్చుంటుంది. ఎందుకు? దానికి తగ్గ ఒక శారీరక క్షేత్రాన్ని నేను నిరంతరం నిర్మిస్తూనే ఉన్నా. ఇప్పుడు నేను దీంట్లో మైదా పిండితో చేసినవి, ఆ తర్వాత కొంచెం నాన్ వెజ్ ఇవన్నీ చేశాను అనుకో, ఇట్లా కూర్చోలేదు బాడీ. ఎంత డొల్ల అయితే అంత బాగా కూర్చుంటుంది. ఒక బుక్లో నేను రాసుకున్నా, నీ పొట్ట ఎంత మండితే నీ చైతన్యం అంత ఎండితే అంత నీ చైతన్యం అంత మండుతుంది. సో ఇవి అనుభవించాలంటే కొంత డిస్కార్డ్ చేయాలి. అటు ప్రపంచంలో ఉన్న తిండ్లని, అటు ప్రపంచంలో సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టిన మైండ్, ఆల్రెడీ ఏ పాపం అంటుకొని బాడీ ఇంకా కాస్త ప్యూరిఫై అయినప్పుడు ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ యొక్క కలయిక వల్ల ఒక ఉన్నత శక్తి ఆవిర్భావం జరుగుతుంది. అది నువ్వు అనుభూతి చెందవచ్చు ఒక పర్టికులర్ ఏజ్లో. కానీ ఒక ఏజ్ తర్వాత 60-70 వాళ్ళ చాలామంది పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులనే చూసా. వాళ్ళ శరీరంలో కాళ్ళు నడలేని స్థితి, వీల్ చైర్లో తోస్తారు. అదే చెప్తున్నా, యవ్వనంలో ఉన్నప్పుడు మస్తు కథలు చెప్తారు. అది కాదు పాయింట్. అసలు యవ్వనంలో ఉన్నవాడు కుండలి గురించి ట్రై చేయనే వద్దు. ఇట్ ఇస్ ఆల్రెడీ రైజన్. ఇప్పుడు నేను చూసిన కొందరు ఉన్నారు, వాళ్ళకి ఏ ధ్యానం తెలియదు, బట్ ప్రకృతి పరంగా ఎలా తిన్నారో ఎలా ఉన్నారు, అనవసరమైన ఆలోచనలు చేయలేదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70, 80, 90 కూడా బాగున్నారు.
ఈ ధ్యానులు మస్తు మాట్లాడతారు, తుస్సును గాలి పోయినట్టు అయిపోతుంది వాళ్ళు. మళ్ళీ ఏజ్లో 30-40లో ఎన్నో మెరాకిల్ చేసిన వాళ్ళే మళ్ళీ ఎన్నో సిద్ధులు ఉన్నవాళ్ళు. నేను అంటున్నది వాటికి ప్రూఫ్ లేదు, అంటే వాళ్ళు నీటిలో నడిచినట్టుగా ప్రూఫ్ లేదు. కింద రాళ్ళు ఉన్నాయి చూసుకొని తర్వాత నడవాలి, అదో పద్ధతి. నీటిలో కూర్చున్నా అదే కింద రాళ్ళు ఉన్న చోట హిమాలయ యోగులే అంతా. ఒక జీసస్ గురించి బ్యూటిఫుల్ జోక్ వేసాడు వర్షం. సో హీ వాక్డ్ ఆన్ ద వాటర్ అంటే హీ మైట్ హ్యావ్ నోన్ ద రాక్స్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఎంక్వైరీ చేస్తున్నాం, ఎవడన్నా చేస్తే, ఇప్పుడు ఏదైనా చిన్న మ్యాగ్ చేస్తే అప్పుడు అద్భుత అని చప్పట్లు కొట్టి కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు ఏదో చేస్తే ఇలా చేశాడు, ఒకసారి జూమిన్ చెయ్యి, అదే వచ్చింది, అది క్యాబాత్ కర్రే. తెలుగులో చెప్పండి. అదే తన కాళ్ళ మీద నీళ్ళ మీద నడిచాడు అంటే తనకు నీళ్ళ కింద రాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసు అని చెప్పాడు అన్నమాట. ఇదేంది, ఒకానొక సమాజాన్ని నువ్వు మాటలతోనూ మోటివేట్ చేస్తలేవు, అట్లా పొలిటీషియన్స్ లాగా పైసలు ఇచ్చి నీ వైపు తిప్పుకోలేవు. అట్లాంటి వాడు మిరాకిల్ని పట్టుకుంటాడు. ఎవడో చేయని పని నేను చేస్తే తద్వారా అందరు వచ్చి నా కాళ్ళ మీద పడతారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఓ పిట్ట కథ, అది ఒక అన్ఇంటెలిజెంట్ యాక్ట్ మిరాకిల్ అనేది. రమణ మహర్షి చూడు ఏ మిరాకిల్ చేయలే, అందరితో పాటు తుమ్మిండు దగ్గిండు. మనిషి అట్లా ఉండాలి, సాదాసీదా మనిషి. సో మిరాకిల్స్ అనేవి నువ్వు చెప్తున్నావంటేనే నువ్వు మనిషిని బ్లఫ్ చేయాలనుకుంటున్నావు. నీవు ఎలా ఉన్నావో అలా ఉండు. ఇది ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయం. ఎగ్జాంపుల్, ఒక రమణ మహర్షికి, ఒక నేమకరులకి, ఒక సాదాసీదా మనిషికి ఏ తేడా లేదు, ఫిజికల్ రియాలిటీ అలాగే ఉన్నారు. అతనికి జలుబు వచ్చింది, ఇతనికి జలుబు వచ్చింది, ఇతనికి జలుబు వచ్చింది. మరి ఎక్కడ రమణ మహర్షి అంటే ఈ ప్రాపంచికమైన విషయాలేమి అంటుకొని మనస్సు అంతవరకే, అక్కడితో ఎండ్ అయిపోయింది స్పిరిచువల్ జర్నీ. కాబట్టి కొందరికి ఈసోటెరిక్ ప్రాక్టీసెస్ మీద అంతులేని ఆసక్తి ఉంటుంది. ఈసోటెరిక్ అంటే ఒక రహస్యమయవాదం అని పిలిచారు. ఏదో అంటే ఇప్పుడు ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో మరి కాపీరైట్ అవుతుందో చూపించకూడదు, కానీ అతనికి ఎంతోమంది భక్తులు వాటర్ మీద పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది వాటర్ మీద కూర్చుంటాడు. నేను అడిగాను, ఎందుకు ఎప్పుడు వాళ్ళ ఇంటి మిద్దె మీద ఉన్న వాటర్ బాడీ మీద కూర్చుంటాడు? నేను చూపిస్తారా, పోదందా? అట్లా గురువు గారి శక్తి పీఠం అది. అప్పుడే ఒక బ్యూటిఫుల్ సౌండ్ వచ్చింది, ఇదంతా ప్రత్యేక శక్తి పీఠాలు. ఇంకొకటి ఉంటుంది, ఇట్లా ఎగురుతుంటారు, ఇట్లా వాళ్ళ జనాలు అందరూ చూస్తున్నారు, ఇట్లా ఎగురుకుంటూ నాకు తెలుసు ఎటుపోతున్నాడు, 100% తెలుసు. అంటే అక్కడ సెటప్ చూస్తేనే చెప్పొచ్చు. ఒక పర్టికులర్ ఒక ఆకుల లాంటి గోడ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. దాని తర్వాత మెల్లగా లేచాడు గారు. ఆల్రెడీ ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ మీద కూర్చున్నాడు. ఆ ప్లేట్కి అంతా ఆకులు గీకులు కప్పారు, అంటే ఒక చిన్న క్లాత్ లాంటిది. వెనక నుంచి ఆ ప్లేట్ ఇట్లా వస్తే లేస్తుంది ఇట్లా. సో ఇదంతా జనాల్ని నమ్మించి అక్కడి నుంచి దందా. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక మిరాకిల్ చెప్తా. అందరు వచ్చి ఒక గుంత తీసి, అంటే ఎవ్వరు చేయంది నేను చేస్తే అక్కడి నుంచి నా కాళ్ళు మొక్కుతారు. ఇంతకు మించి ఏమి లేదు. దాని ద్వారా కొన్ని డబ్బులు దొబ్బి ఇష్టమాలు కట్టుకొని రాత్రిపూట తాగుతూ ఎంజాయ్ చేసే పనికి మళ్ళీ బ్యాచ్ ఇదంతా. అంటే వాళ్ళ వల్ల ఎవ్వరికి ఏ ఉపయోగం లేదు. వచ్చిన వాళ్ళకి అంతా మళ్ళీ మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్ళడం. వాటి ఇట్లా ఎగురు నిత్యానంద చేశాడు. అదే యూ విల్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అని చెప్పాడు. ఎగరలేదనుకో నువ్వు సరిగ్గా ప్రాక్టీస్ చేయలే అంటాడు. ఇప్పుడు కొత్త మెకానిజం తయారు చేసిన ఎనిమల్స్ మాట్లాడతాయి. నేను ఎస్టర్డే మా దాంట్లో బర్రె మాట్లాడింది అన్నాడు తనతో. అమ్మా అంటే అంబా అని అంటాడు. అదే ఏప్రిల్ తర్వాత ఏం తెలుస్తుంది అంటే మే. అంటే ఇప్పుడు అది నమ్మి ఆ విదేశీయులు పాపం మంచిగా వాళ్ళు ప్రాగ్మెటిక్గా బతుకుతారు. విదేశీయులు వాళ్ళకి మూఢనమ్మకాలు లేవు. ఈ గురూజీల వల్ల చాలా మంది వచ్చి మోసపోయి వాళ్ళు కొంచెం మనకంటే లిబరల్గా ఉంటారు, వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ బాధని మన తెలుగులో చెప్పుకోలేరు. వాడు ఇంగ్లీష్లో చెప్పినా మనకు అర్థం కాదు. భలే చెప్తున్నాడు, భలే చెప్పాడు, వెరీ నైస్. వాడు మొత్తం చెప్పుకున్న తర్వాత ఫోటో దిగుదాం, అది ఇదే ఉంటుంది మనకు. సో ఇప్పుడు ఒక వీడియోస్లో ఒకటి ఉంటుంది, అంటే అద్వితీయ శక్తులు, అతీంద్రియ శక్తులు. ఇది ఒకరిని పడుకోబెడతారు గుంత తీసి, ఆ గుంతలో అతను పడుకుంటాడు ఇట్లా.
ఆ తర్వాత దాని మీద ఇట్లా ఒకటి పెడతారు, పెట్టి మొత్తం మట్టి మట్టి కప్పుతారు. కప్పేస్తారు. చూస్తే ఎందుకు ఇసుక. అంటే శ్వాస పీల్చుకోకుండా అతను 1 day 2 days ఉంటాడు అక్కడ, జనాలందరూ ఉంటాడు. ఆ తర్వాత తీయగానే అందరూ చప్పట్లు కొడతారు. ఇదంతా ఇప్పుడు నేనంటే ఇదంతా ఎందుకు అసలు? ఆ గుంతలు తీయడం ఏంది? జస్ట్ నాకు ఇస్తే ముక్కిట పట్టుకుంటా అంతే. దట్స్ ఆల్. ఆ గుంతలో ఏం పెట్టుకున్నాడు? నాకు వద్దు అవన్నీ. అరే సింపుల్ గా నేను చెప్తా కదా. కాకపోతే ఒక చిన్న లీగల్ ఇవి రెండు థింగ్ మరి ఇద్దరు ఉన్నాం కదా. అంటే మనం స్వామీజీని మనం ఖచ్చితంగా అతని యొక్క ఆర్ట్ని మనం అభినందించాల్సిందే. ఆయన అట్నుంచి అటే వీక్తాడు అంతే, ఇంకెనికి వచ్చేది ఉండదు. ఇంకా జస్ట్ 2-3 minutes చేప కొట్టుకుంటాడు అంతే. ఎందుకు? యూ కెన్ నెవర్ సర్వైవ్. అరే మూర్ఖత్వానికి అంతు లేకుండా పోయింది భూమి మీద. సో అలాంటి దాన్ని చూడడం, ఆహా ఊహో అనడం, సరెండర్ అయిపోవడం. ఇది ఎందుకు తెలుసా? కామన్ మ్యాన్ తన ఆర్డినరీ లైఫ్ని ఆస్వాదిస్తలేడు. అందుకే అద్భుతాల వైపు వెళ్తుంది బ్రెయిన్. ఇప్పుడు నీకు ఆర్డినరీ లైఫ్, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, నీకు బేసిక్ రెస్పెక్ట్ దొరుకుతుంది, ఆఫీస్లో రెస్పెక్ట్ దొరుకుతుంది, పడుకుంటే నిద్ర వస్తుంది. అసలు ఏ భేద అక్కర్లేదు నీకు అసలు. అంటే అథారిటీ ఉండటం వల్ల నీవు సాటిస్ఫాక్షన్ నీకు కలగకపోవడానికి కారణం బికాస్ ఆఫ్ అథారిటీ. అంటే నీ పైన ఒకరు ఉండడం నేచర్కి అగెనిస్ట్ అంతే. ఉదాహరణకి మనం బాత్రూంలో స్నానం చేసుకున్నాం, అలా రుద్దుకో ఇలా రుద్దుకో అంటే నువ్వు అసలు స్నానం ఎప్పుడు చేయవు. 3 hours చేస్తే తృప్తి ఉండదు. ఈ లమ్డి కొడుకు పోతే 5 నిమిషాలు పోసుకొని వస్తానే ఉంటుంది. ఇంకా సమ్మన్ తర్వాత అప్రైజ్ ఈ మంతంతా చేసావు, నీళ్ళు మంతంతా స్నానం చేసావు, అసలు ఎలా స్నానం చేసావు, ఏమిటి, నీకు ఎన్ని మార్కులు ఇస్తావు అంటే నీకు స్నానం మీద ఆసక్తి పోయి జస్ట్ గెలిస్తే చాలు, మార్కులు పడితే చాలు అనే కాడికి వస్తావు. రాను ఏమైతే తెలుసా, నచ్చినట్టు స్నానం చేయడం మొదలు పెడతాం. స్నానం మీద ఆసక్తి ఉండదు మనకు. వేరే వాళ్ళు నచ్చినట్టు పని చేయడం అనేది ఈ అథారిటీ ఓరియంటెడ్, అది ఓకే. సో ఇప్పుడు నౌ కమింగ్ టు ద పాయింట్, హాస్టల్ ట్రావెల్ అనేది ఒక ధ్యాని కావచ్చు, ఒక మనిషి కావచ్చు ప్లాన్ చేసుకోలేడు. దానికి గ్రౌండ్ మాత్రం ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఒక క్లీన్ బాడీ అండ్ క్లీన్ మైండ్ అనే ఒక కాంటెక్స్ట్ ఉన్నప్పుడు కొన్ని అంటే ఫిజికల్ అండ్ సైకలాజికల్ రిలీమ్ యొక్క యూనిఫికేషన్ వల్ల కొన్ని అనుభవాలు జరుగుతాయి. అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఇది వేరే వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ తెలియదు అనుకో. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఎంబడే ఎస్ అండ్ నో అని చెప్పకుండా ఆలోచించాలి అని మాత్రమే అంటున్నాను నేను. నన్ను కూడా నమ్మొద్దు. అదేమిటి, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవ్వరు చిన్నప్పటి నుంచి నీకు హాస్టల్ ట్రావెల్ ఏమిటి, హాస్టల్ ట్రావెల్ వల్ల నీకు ఎలా ప్రయాణం జరుగుతుంది అని ఎప్పుడు చెప్పలేదనుకో, అది జరగకపోవచ్చు. బికాజ్ దానికి సంబంధించిన సమగ్ర సమాచారం నీ మైండ్లో ఉన్నప్పుడే అటువంటి ఒక లీప్ తీసుకుంటుంది నీ బాడీ మైండ్ కాంప్లెక్స్. అదర్వైజ్ బాడీ మైండ్ కలిసి ఉంటుంది, ఇట్ విల్ నెవర్ ట్రావెల్ ఎనీవేర్. అంటే ఆరోగ్యకరమైన మనస్సు, సంపూర్ణ ఆరోగ్యకరమైన శరీరం ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. దే విల్ బి ట్రావెలింగ్. ఒకవేళ మనకి వాటి గురించి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు మనకి ఏమైనా కొన్ని జరిగింది, ఎందుకు జరగదు? మేము నిద్రలో కళలు మనం లేస్తుంటాం, అది వేరు. అంటే అది కాదు. మళ్ళీ కళలో కూడా నువ్వు డే టు డే లైఫ్లో నువ్వు విన్నవే నీ సెన్సెస్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారం తప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ కళలో నీకు ఎప్పుడు జాంబియా దేశస్తులు పడదు చూడు, ఒక్కడు కూడా. అక్కడ మనుషులు లేరా? చెప్పాను. ఇప్పుడు నేను ఒక గ్రాఫిక్ డీటెయిల్ ఇస్తే పడుతుంది. అంటే మన కళలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ సెన్సెస్ కావాలంటే ఎవరన్నా టెస్ట్ చేసుకోవచ్చు. కళ్ళు మూసుకో. ఇప్పుడు టిబెట్లో ఒక తెగ ఉంది యాక్చువల్లీ. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అందరూ కూర్చుందాం. ఇప్పుడు నాకు చదువుకునే పని లేదు, రాసుకునే పని లేదు, ఊరికి కళ్ళు మూసుకొని కూర్చుంటారు, కళ్ళు మూసుకొని మాట్లాడుకుంటారు. ఎటు ఓపెన్ ది రైస్. అంటే నువ్వు అన్నెసెసరీగా నీ సెన్సెస్కి ఏమి చూపించరు, ఎవరిని అన్నెసరీగా ముట్టుకోరు. ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం, వీడి కుటుంబ విషయం చెప్తున్నాడు, ఈ వింటుంది, నాకెందుకు, నేను చెవుల నాకు వద్దాను, ఇయర్ బడ్ పెట్టేసుకున్నాను, అది నీతోనే ఉంటుందా, నీ దిక్కే చూస్తున్నా. కానీ నేను నువ్వు చెప్పింది నా ఇన్ఫర్మేషన్ తీసుకోను. అంటే యూ షుడ్ నెవర్ పోర్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ మైండ్. ఇది కనుక నువ్వు చేసావు అనుకో, విదిన్ 10 days నీకు కలలే పడవు.
చెక్ చేసి చూసుకోవచ్చు ఎవరైనా. అంటే ఇది నేను చేసి చెప్తున్నా. అదే సార్, నా ఆలోచన ఇప్పుడు కళలు పడ్డంత మాత్రాన నాకు వచ్చే నష్టం లేదు, నేను వాటితో ఐడెంటిఫై కాను కాబట్టి కళ్ళు పడని. ఇప్పుడు బస్సు వస్తుంది పోతుంది, బస్ స్టాప్లో ఆగుతుంది, నాకేం ప్రాబ్లం లేదు. మెట్రో పోతుంది వస్తుంది, నాకేం ప్రాబ్లం లేదు. అట్లా నాకు కళ రావచ్చు పోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. తద్వారా కళ నుంచి విముక్తి అంతవరకు. ఆలోచనలు కూడా అంతే. అంతే అంతే మా ఆలోచనలు ఏం లేవు. అంతే అంతే. అంటే చూసేవాడు నాకు కూడా పడవు. నాకు ఎప్పుడు చూసే స్థితిలోనే ఉంటాడు. అంతే. అయితే ఇప్పుడు హాస్టల్ ట్రావెల్ వరకు వస్తే మళ్ళీ ఫస్ట్ పాయింట్, నీకు ఎవరైనా సమాచారం ఇవ్వకుండా హాస్టల్ ట్రావెల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏ సమాచారం లేదు. ఎగ్జాంపుల్ నువ్వు పిఎస్ఎస్ఎంకి వెళ్ళావు, అక్కడ ఇంకెవరు ఉన్నారు, లేకపోతే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి వెళ్ళావు, న్యూటన్ ఉన్నాడు, ఇట్లాంటి లోప్ సంగ్రామ పుస్తకం చదివావు. అది చదివిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళి నీకు గుజ్జులో కూర్చుంది. ఇప్పుడు నెక్స్ట్ హాస్టల్ ట్రావెల్ జరగచ్చు. నీకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు అనుభవించడం అనేది సైకలాజికల్ రెల్మ్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవునా? ఆహా, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే? చెప్పు, నీకు జరిగింది చెప్పు. ఇప్పుడు రామాయణంలో రాముడు సీత ఉన్నారు కదా, సీత తను వెళ్ళి చూడడం జరిగింది హాస్టల్ కానీ వెళ్ళి. అది నాకు తెలియదు, నాకు తెలియదు. రామాయణం అయ్యో పుస్తకంగా తెలుసు, నేను వాటిని డిస్ప్యూట్ చేయను. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరన్నా నో అంటే నో అనాలి. పింక్ సినిమా డైలాగు. అంటే ఒకవేళ అలాంటిది ఏదైనా మనకి అయి ఉంటే అది ఎప్పుడో మనం వినుంటే అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి జరుగుతుంది. నీకు సమాచారం లేకుండా, ఆ సమాచారమే లేనప్పుడు ఆ అనుభవమే జరగదంట. నేను ఒకవేళ అలా జరిగితే దాన్ని ఏమంటారు? ప్రూవ్ చేయి, అట్లాంటి వ్యక్తిని తీసుకురా. అదే ఎలా ప్రూవ్ చేస్తాం? ఇప్పుడు పలానా నేను చూసానంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు హాస్టల్ ట్రావెల్లో నీ యొక్క నీ హాస్టల్ బాడీ ఎక్కడికి వెళ్తుందో చెప్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళిందో తెలుసు కదా. అది ఆల్రెడీ సమాచారమే ఉంది దాంట్లో. ఎక్కడికైనా తెలియదు, నేచర్లకు వెళ్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ మైండ్. నేచర్లకు వెళ్ళడం ఓకే, నేచర్ కూడా మైండ్ లో ఉన్నది కదా. అంటే నీవు చూడని దాన్ని నీ హాస్టల్ బాడీ చూడదు. నీ మైండ్లో సమాచారం ఏదైతే లేదో అది నీ హాస్టల్ బాడీ కూడా దర్శించదు. అంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే నేను చెప్పేది తెలుస్తుంది. అంటే ఊరికే జస్ట్ నో ఎస్ అని చెప్పడం లేదు. ఇప్పుడు హాస్టల్ అంతెందుకు, ఇప్పుడు బ్రహ్మకుమారిస్ ఉన్నారు, అందులో 2 పార్టీస్ ఉన్నాయి, శంకర్ పార్టీ ఇంకేదో. అందులో వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళు లోకాల తర్వాత లోకాలు ఊహిస్తారు. తద్వారా దే విజిట్ ఆల్ ద లోకాస్. అంటే నువ్వు ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రతిరోజు మీకు ధ్యానం క్లాస్ చెప్తున్నా, వెళ్ళొచ్చు, అదే చెప్తున్నా. ఆ పై లోకంలో డీమార్ట్ ఉన్నట్టు వాళ్ళ మొరల్లో ఉంటే డీమార్ట్ కూడా వెళ్ళొస్తారు. ఇదంతా ఇమాజినేషన్ అంటే పిచ్చి కొయ్యలు నమ్మరు, అదో పెద్ద తలకాయ నొప్పి. ఇదంతా నువ్వు క్రియేట్ చేసుకునేదే స్వామి, నువ్వు క్రియేట్ చేసుకుని ఇంట్లోకి నువ్వు పోతున్నావు. ఇదంతా లేదు. లేదు. ఎందుకు? ఒక గొప్పవాడు నమ్మాడు, ఆ గొప్పవాడు చెప్పిన దాన్ని కొన్ని 100 మంది నమ్మారు, ఆ 100 మంది చెప్పిన దాన్ని ఇప్పుడు లక్షల మంది నమ్ముతున్నారు. నాకు తెలియదు, వాళ్ళు వెళ్ళారంటే వెళ్ళని, వాళ్ళు మనుషులు కాదు. ఇప్పుడు నేను మళ్ళా జనాల కోపాలు వస్తాయి ఈ మాట అంటే. మన పురాణాల్లో ఒక్క కామన్ మ్యాన్ని చూపి నాలాంటి వాడిని, అంత రాజులు, యక్షిణులు, ఋషులు, మహర్షులు వీళ్ళున్నారు తప్ప నాలాంటి కొండగొర్రె ఒక్కటేది రామాయణంలో, మహాభారతం. ఇట్లా చెప్పకుండా అనవసరంగా సీతమ్మని ఇబ్బంది పెట్టిండు. ఎవడో వాడు అన్కాన్షియస్ ఫెలో, రాజుకు తెలీదా? మస్తు మంది మస్తు అంటారు అటు అన్నప్పుడు, ఎవడో అన్నదానికి నువ్వు జస్ట్ అట్లా అంటే ఎట్లా? దీని అర్థం తెలుసా? వాడు అన్నడానికి కానే కాదు. ఏందో తెలుసా? ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్, ప్రీ డెస్టిన్డ్. అది ప్రీ డెస్టినీలో వాడు పాత్రధారే సీతమ్మతో సహా. రాముడిది అవతారం అయినప్పుడు అన్ని అవతారంలో జరిగే చేష్టలే తప్ప నథింగ్ ఇంటెన్షనల్. ఇప్పుడు మన త్రివిక్రమ్ రాసిన సినిమా కథ జల్సా లేకపోతే అదేంది మన అల్లు అర్జున్ సినిమా ఉంటుంది, కాదు ఇంకొకటి జులై. అసలు వాడు ప్లాన్ చేయడం ఏముండదు, అంతా ఆయన హీరో అనుకున్నట్టే జరుగుతుంటుంది. ఇప్పుడు వీళ్ళను ఇటుపక్క వెళ్తాడు అంటే అటుపక్కనే వెళ్తుంటాడు, బికాజ్ రాసిందే ఇతను, అనుకున్నదే వీడు. ఇంపాసిబుల్. అంటే జనాలకు ఏమైంది అసలు అంటే అవి ప్రీ డెస్టిన్డ్ అంతా. ఇప్పుడు నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నట్టే, ఇప్పుడు మనం
యూట్యూబ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అసలు ఐ వాంట్ టు డైరెక్ట్ ఆల్ మ్యాడ్ ఫిల్మ్స్. అంటే నా ప్రయత్నం ఏదంటే ఇప్పుడు మనం కోట్ల ఖర్చు పెడితే తీయనీయకపోగా మళ్ళీ దాన్ని సక్సెస్ ఫెయిల్యూర్ అనే చట్టంలో పెడతారు. అట్లా కాకుండా మనందరం ఉందాం, మనమే పాత్రదారులం. సినిమా అంటే ఎలా ఉంటుంది అనేది జస్ట్ మొబైల్ చాలు యూట్యూబ్ కోసం. సో మనం ఇప్పుడు నేను దాంట్లో ఒక డిస్క్లైమర్ పెడతా, మీరు రిక్వెస్ట్ చేసిన నా సినిమాలను థియేటర్కి ఇవ్వము, అంటే దయచేసి అడగొద్దు మమ్మల్ని. అయ్యో మీరు భలే ఉన్నారు, మీకు విషయం అర్థం కాదు. అంటే ఎట్లయితే మేము మీకు సినిమాలు మా థియేటర్లో వేసుకోమంటారు, నేనే చెప్తాను, మీరు అడిగినా మేము వేసుకో, మాకు వద్దు. ప్లాన్ బాగుంది. సో కమింగ్ బ్యాక్ టు హాస్టల్ ట్రావెల్, ఎక్కడుందాం? ఫస్ట్ పాయింట్ ఏంది? మన మైండ్ ఇదే ఇప్పుడు అంటే ఆల్రెడీ వీఆర్ ఆల్ డూయింగ్ హాస్టల్ ట్రావెల్. అంటే ఎట్లే ఉంటుంది అది. ఆల్రెడీ మనం ఏదైనా ఒక విషయాన్ని నీలో సమాచారం లేకుండా యువర్ సటిల్ బాడీ కెన్ నెవర్ ట్రావెల్. అది ఇది మొత్తం 5 పదాలు ఉన్నాయి, అక్కడికే వచ్చి ముగిద్దాం అనుకున్నా. ఈ మానసిక క్షేత్రంలో 5 ఉన్నాయి పదాలు. ఈ 5 ఒకేలా ఉంటాయి. నోవర్ కొంచెం ఇల్లిటరేట్ అనుకో, వాడి క్లియర్ కలబడితే దాని దర్శనం అనుకోవచ్చు. జస్ట్ కలబడితే నాకు సాక్షాత్ పరమశివుడు కనిపించడం ఇట్లా ఊగిపోయి, వాడు నెక్స్ట్ డే నుంచి సన్యాసులు సాధువులు అయిపోయిన ఉన్నారు. వాడు జస్ట్ ఊహించుకుంటుండు. అంటే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో తిరిగే ఒక మామూలు సాదాసీద అసిస్టెంట్ డైరెక్టర్ కంటే వీక్ బ్రెయిన్ వాడిది బేసికల్లీ. కానీ ఎప్పుడైతే పబ్లిక్ సపోర్ట్ వచ్చిందో, అతనికి పళ్ళు కూరగాయలను తెచ్చిస్తున్నారు, ఇదంతా శివుడి దయ వల్లనే అన్న ధారణ వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చింది మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా మనం ప్రూవ్ చేయలేం, వాళ్ళు చేసిన తప్పనికి కూడా లేదు, కానీ మనం అనాలిసిస్ చేయొచ్చు ఒక ఓపెన్ మైండ్తో. అదేమిటి? డ్రీమ్, ఇమాజినేషన్, విజన్, హాలోజినేషన్ అండ్ ఇల్యూజన్. హాలోజినేషన్ అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం. ఈ 5 ఒకేలా కనిపిస్తాయి, ఎందుకంటే 5 మానసిక క్షేత్రంలోనే ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి చిన్న 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 లేయర్స్ ఉన్నాయి అంతే. అందరం కలగంటాం, కానీ అందరం హాలోజినేట్ చేసుకోం. ఎగ్జాంపుల్, కళలో నాకు ప్రతిరోజు ఒక దేవతా దర్శనం అవుతుంది. హాలోజినేషన్ అంటే తెలుసా? ఇక్కడ కూడా కలుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ లేదు, ఆల్మోస్ట్ సిమిలర్. అంటే భ్రమ, భ్రాంతి, ఇల్యూజన్లో జస్ట్ థాటే ఉంది. ఇంకా భ్రాంతిలో యు యాక్చువల్లీ సీయింగ్ సంథింగ్. చూస్తున్నా. ఇప్పుడు నేను ఊహించుకుంటున్నా నేను అందగాడిని, ఇది ఒక ఇల్యూజన్ అంతే. కానీ భ్రాంతి, హాలోజినేషన్ అంటే యు యాక్చువల్లీ సీ థింగ్స్. అంటే నీ మైండ్లో ఉన్న ఇమాజినేషను నీ యొక్క సెన్సెస్ని కరప్ట్ చేసి నీ కళ్ళల్లో అది కనిపిస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రొజెక్షన్. కొంతమంది తపన కూడా ఉంటుంది, తప్పిస్తారు. ఏమని ఒక భగవంతుడు, దేవుడు నాకు కనిపించాలి, శివుడు కనిపించాలి, అది ఇప్పుడు మళ్ళీ అక్కడికే వస్తుందా? శివుడికి సంబంధించిన సమాచారమే మళ్ళీ ఆధారం అవుతుంది. ఇప్పుడు శివుడు జటాజూటము అని మనం చెప్పిన డిస్క్రిప్షనే వాడికి కనిపిస్తుంది తప్ప రేమండ్ ప్యాంట్స్లో గాగుల్స్ పెట్టుకొని కనబడడు. బికాజ్ అట్లా కాకుండా మన యొక్క పురాణాల్లో శివుడు మంచిగా చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకుని ఉంటాడు అంటే అందరికి అట్లే కనిపిస్తాడు. శివుడి యొక్క మూల తత్వం వేరు, శివుడు వేరు ఫిజికల్ రియాలిటీలో. ఈ 2 వేరే వేరే. సో మూలతత్వాలు కనబడవు, నువ్వు అనుభూతి చెందొచ్చు అంతవరకు. ఇప్పుడు ఎవరెవరైతే తపన చెందుతున్నారో, ఒక ఎర్నెస్ట్నెస్ అంటారు దాన్ని, తపన, ఎర్నెస్ట్నెస్, అట్లాంటి వాళ్ళందరికీ ఆధారం మళ్ళీ సమాచారమే. ఇది నీకు అర్థమైందా? మీకు నేనేం చెప్తున్నాను? సమాచారము లేకుండా తపన ఎక్కడిది? నాకు తెలియదు, అదే చెప్తున్నా. వాళ్ళందరూ చేసి ఉండొచ్చు. నేను మళ్ళీ అంటున్నా, వాళ్ళంతా బంధువులు. రాహుల్ గాంధీ తపస్సు చేస్తే ప్రధానమంత్రి కలవడు. వాళ్ళంతా కామన్ పీపుల్ కాదనే చెప్తున్నా. కామన్ పీపుల్ని ఎప్పుడు చంపేశారు కథల్లో. పాపం ఎవడన్నా ఇప్పుడు ఇంతకుముందు చాకలుని గురించి చెప్పిన, ఇప్పుడు ఏకలవ్యుడు ఈలు తీసేశారు. దారుణం అసలు. వాడు బాణం వేశాడు కాబట్టి ఏకలవ్యుడు ఓకే, అదే రన్నింగ్ చేస్తే కాలు తీసేస్తుంది అర్జునుడి కోసం ఏదో ఒకటి.
అంటే కామన్ మ్యాన్ ఎప్పుడు సాక్రిఫైస్ చేయాలి, రాజులు ఎప్పుడు గొప్ప గొప్ప విషయాలు సాధించాలి, పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం. అది ఇప్పుడు మళ్ళీ సేమ్ భాగవతంలో కృష్ణుడు కుచేలుడు ఉన్నాడు, తను అంటే ఇంకా గ్రేటెస్ట్ ఫ్రెండ్ అంతే. ఇదేంది ఒక మనిషి అంటే ఒక కృష్ణుడు లాంటి ఒక సుప్రీం గాడ్ హెడ్కి ఒక సాదాసీదా మనిషి స్నేహితుడిగా ఉన్నాడు, అతను ఇచ్చే రొట్టె తిన్నాడు, అతనితో పాటు ఉన్నాడు, అంతవరకే చూడు, పక్కకు జరిపేసిన ఆ క్యారెక్టర్ని అంతే, ఇంక లేదు. ఇంకా మనం ఆహా ఓహో ఇప్పుడు ఈ భూమి మీద అందరూ కుచేళ్ళే, ఇంకా మిగతా భాగవతంలో క్యారెక్టర్స్ ఎవ్వరూ మనోళ్ళు కాదు, ఎందుకంటే ఉన్న వాళ్ళంతా రాజులు, మిగతా వాళ్ళంతా వాళ్ళకి మిరాకిల్స్ అయితే. ఇప్పుడు ఉదాహరణకి ఆ అమ్మాయిని చంపుతారు ఇట్లా ఇట్లా ఎత్తి చంపగానే ఆ చెరసాలలో కృష్ణుడికి ముందు అంతా మరి అందరిని చంపడం చేశారు. ఎవరు కనిపిస్తున్నారు ఆకాశంలో? చెరసాలలో అందరి పిల్లల్ని ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. అంటే రాజులకి ఎవరు ప్రత్యక్షమవుతున్నారు చూడు, కామన్ మ్యాన్కి గాడిద కనిపిస్తుంది, రాళ్ళు కనిపిస్తాయి, వాడు మళ్ళీ అదే కొండ గొర్రె కష్టం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కామన్ మ్యాన్ కోసం రాయబడ్డ ఒక స్క్రిప్చర్ లేదయా. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఈ భూమి మీద కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో రాసిన ఒక అంటే అది మళ్ళీ పేరు చెప్పకూడదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖురాన్ ఉంది, అందులో దేవుళ్ళు గీవుళ్ళు లేరు, అంటే కొంతవరకు ఉంది. మళ్ళీ అంటే నేను చదివి చెప్తున్నా, మళ్ళీ అట్లా అంటే మళ్ళీ జనాలు ఫీల్ అవుతారు. ఏం కాదు కదా, నేను కించపరుస్తలేను. అక్కడ కూడా పరిష్తా అన్నారు, అంటే ఏమంటారు, అప్సరసలు కాదు, శరీరం లేని వాళ్ళు, లేకపోతే దేవతామూర్తులు లాంటి ప్రస్తావన ఉంది. కానీ మోర్ ఆఫ్ కామన్ మ్యాన్ ఇప్పుడు మన పొలిటికల్ ఒక మూమెంట్ లాగా అదొక మూమెంట్. అది అంటే కామన్ మ్యాన్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కామన్ మ్యాన్ ఉన్నాడు, మన పురాణాల్లో కామన్ మ్యాన్ లేడు. కామన్ మ్యాన్ చేయవలసిందల్లా పురాణ కాలక్షేపం మాత్రమే, వాడికి అందులో ఏ పాత్ర లేదు, వాడికి ఏ స్టేక్ లేదు అందులో. సరే అది వదిలేద్దాం. అయితే లాస్ట్ పాయింట్ ఏంది, హాస్టల్ ట్రావెల్ ఉందా అంటే ఉండని. కానీ ఇప్పుడు నేను తీసుకొస్తున్న అంశాలు ఎవరైనా ఆలోచించదగ్గవి. వేరే మతస్థులకి హాస్టల్ ట్రావెల్ అవుతుందా? ఎందుకు కాదు, ఎందుకంటే ఆ తరహా ఇన్ఫర్మేషన్ వాడి మైండ్లో లేదు. ఇప్పుడు ఒక ఇస్లాంలో ఉన్న వాడికి స్వర్గం కనిపిస్తుంది కళలో, కనిపిస్తుంది, అజాన్ వినిపిస్తుంది, అర్ష కనిపిస్తుంది, అంటే అల్లా కూర్చుంది ఒక చిన్న ఎంత పెద్ద కూర్చుంటే మన భూమి కంటే పెద్ద ఉంటుంది కుర్చీ, అది కనిపిస్తుంది. ఎందుకు? ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు ఫీడ్ చేస్తే అదే ఇన్ఫర్మేషన్ నీ మైండ్ ప్రొజెక్ట్ చేస్తుంది. స్పిరిచువాలిటీ ఏంటో తెలుసా, అసలు ఇన్ఫర్మేషన్ని పట్టించుకోకుండా ఉండడం, సింపుల్. తద్వారా యూ వాక్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. అంటే నీ సూక్ష్మ స్థూల శరీరాలు రెండు కలిసి జర్నీ చేస్తున్నావు, దట్స్ ఆల్. అయితే ఫైనల్గా కంక్లూజన్ ఒక్కటి చెప్పొచ్చు, సూక్ష్మ శరీర యానం జరిగింది అనుకున్నాం, దానివల్ల ఒక్కటి జరగాలి. ఇప్పుడు నీ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చావు. అండ్ ఇప్పుడు ఇంకొకటి, మీ పుస్తకం చదివితే తెలిసిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. అంటే మీరు ఒక మాట రాశారు ఇందులో, అలా జరిగినప్పుడు నేను తిరిగి నా శరీరంలోకి వచ్చేయాలనుకున్నాను అన్న ఒక మాట వాడారు. అంటే మీరు ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు యూ కెనాట్ ప్లాన్ ద ఎండ్ ఆల్సో. ఇప్పుడు కళలో మీ ప్లానింగ్ లేదుగా, అందుకని మీరు కళని మీరు ఎండ్ చేయలేరు. ఇంటర్నేషనల్గా నువ్వు ఎండ్ చేయలేవు కళని, బికాస్ అంటే ఇప్పుడు అదే అందుకే చెప్తున్నా, అంటే మనం డ్రీము లేకపోతే విజను, ఇమాజినేషను అండ్ ఇల్యూజన్ అండ్ హాలోజినేషన్లో ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఏదని బైఫర్కేట్ చేసి ఇంటెలిజెన్స్ మనిషికి వదిలేస్తున్నా. ఇప్పుడు నేనున్నాను, ఐ రియల్లీ వాంట్ టు వాక్ ఆన్ ప్లానెట్ ఎర్త్. అంటే ఏది ఎక్కడికి పోవడం లేదు, అంత ఎక్కడా ఉంది నాది. యాక్చువల్లీ ఇదైతే నేను అగ్రీ చేస్తున్నాను అయితే, ఎందుకంటే నేను టిప్స్ ఫాలో అయ్యా యాస్ట్రల్ ట్రావెల్ చేయడానికి. కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఇదేంటి యాప్లు కూడా ఉన్నాయి దానికోసం. యాప్ ఉంది, బుక్స్ ఉన్నాయి, అవి చదివాను. తర్వాత కొంతమంది చేసామన్న వాళ్ళు కొన్ని ప్రాక్టీసెస్ చేశారు, వాళ్ళు చెప్పినవి గట్టా ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ లేకుండా యాస్ట్రల్ ట్రావెల్ ఉంటే అది ఎలా ఉంటుంది ఒకటి. రెండోది, యాస్ట్రల్ ట్రావెల్ కనుక నీ సూక్ష్మ శరీరం బయటకు వస్తే అది తిరిగే ప్రదేశాలు ఆల్రెడీ నువ్వు చూసినవే ఏంటి తప్ప నువ్వు చూడండి చూడదు. తద్వారా ఇట్ ఈస్ ఎ షీర్ మైండ్ ప్రొజెక్షన్ అని చెప్తే కోపాలు వస్తాయి. సో అందుకే అటు చెప్పట్లేదు, నా ఉద్దేశం అది కాదు.
తర్వాత ఇప్పుడు మన జేమ్స్ క్యామరూన్ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసిండు, ఏంటది? అవతార్. ఇప్పుడు తను మైండ్లో ఊహించుకొని ఆ ఊహించుకున్న దానికి ఒక రంగిచ్చి దానికి ఒక సబ్స్టాన్స్ ఇచ్చి ఒక ప్రాణప్రతిష్ఠ చేశాడు. సినిమా అది. ఇప్పుడు ఇది ఇంత క్లియర్గా ఉన్నది ఇమాజినేషన్. చూడు, ఇమాజినేషన్ అంత పవర్ఫుల్ ఉంటుంది. తర్వాత నాకు ఒక మిత్రుడు చెప్పాడు, యాస్ట్రల్ ట్రావెల్లో నిన్న నేను పిరమిడ్ని దర్శించాను. నేను చెప్పాను, ఇంకా క్లియర్గా చెప్పు, అంత జనరల్గా చెప్తే కుదరదు, ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్ ఇట్ అంటే క్లియర్గా చూసిన భయ్యా పిరమిడ్ అన్నాడు. నేను ఎప్పుడో నువ్వు చూసిన పిరమిడ్ చూసినావా? ఇప్పుడు అప్డేటెడ్ పిరమిడ్ ఉంది అక్కడ, అది చూసావా? దాని పక్కన ఒక రెస్టారెంట్ అయింది, దాని పేరు చెప్పు. చూస్తే మొత్తం చూడు. ఆల్రెడీ నీ మైండ్లో పిరమిడ్ ఇమేజ్ ఉంది, దాన్ని చూసావా? అంటే నీ సో కాల్డ్ యాస్ట్రల్ ట్రావెల్ నీ యొక్క సమాచారాన్ని చూసి వచ్చిందా, లేదా సమాచారాన్ని పక్కకు పెట్టి రియల్గా పిరమిడ్ దగ్గరికి వెళ్ళొచ్చింది? ఇది కావాలి. రియల్గా వెళ్ళొస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను సినిమా చూసి వచ్చానంటే ఏం చూసి వచ్చామంటే పరదా ఉంది అంటే కుదరదు. ఏ సినిమా చూసావు, క్యారెక్టర్ మొత్తం చూడాలి కదా. ఇంకొకటి, ఈ స్థూల శరీరం అంటే ఏది సరిగ్గా చూడలేదు, అందుకే కదా యాస్ట్రల్ ట్రావెల్ చేసేది మనం. మరి సూక్ష్మ శరీరంలో ఎంత స్పష్టంగా చూసావన్నా గ్రాఫిక్ డీటెయిల్ ఇవ్వాలి. ఆ గ్రాఫిక్ డీటెయిల్ అంతా నీ బ్రెయిన్లో ఉన్నదని క్రాస్ చెక్ చేసుకుంటే యు ఆర్ అవుట్ ఆఫ్ యాస్ట్రల్ ట్రావెల్ ఫర్ ఎవర్. ఇంకా ఏ ట్రావెల్ ఉండదు ఇంకా నెక్స్ట్. ఎందుకంటే నీ సమాచారమే దానికి ఆధారం అని తెలిసిన తర్వాత యు ఆర్ ఆల్రెడీ లుకింగ్ ఎట్ ఇట్. మెలకువలోనే చూడు సమాచారాన్ని, మళ్ళీ ఇంకా దానికోసం మళ్ళీ పడుకొని పోయి లేచి చేసేది ఏముంది. కానీ జెన్యున్గా అలాంటి అనుభవం ఉంటే కనుక ఒక్కటి తెలుస్తుంది, ఆ వ్యక్తికి ఇమ్మీడియట్గా లిబరేట్ అయిపోవాలంతే. అంటే నిజంగా యాస్ట్రల్ ట్రావెల్ జరిగితే ఒక్కటి జరుగుతుంది, జరగకపోతే మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్ లైఫ్లోనే, అంటే మొగుడితో కొట్లాటలు, పిల్లలతో కొట్లాటలు, కుటుంబ సమస్యలు, ఎవరైనా డబ్బులు ఎత్తుకపోతే బాధలు, బాధరబందులు, ఇవన్నీ ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్. రియల్ అనుకో, నేను శాశ్వతం కాదని తెలిసిన తర్వాత ఇది ఇంకా దానికి సంబంధించింది ఏది నిన్ను బాధించదు. ఇంక ఏది బాధించదంటే ఏది బాధించదు, బాధకతం. యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ కంప్లీట్లీ. రీసా గారు, ఓషో అతని ఆటోబయోగ్రఫీలో చెట్టు మీద ధ్యానం చేస్తున్నప్పుడు కింద తన బాడీ పడిపోవడం చూసినని సేమ్ అది ప్రూఫ్ ఉండదు, ప్రూఫ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా. అది తెలుసు నాకు. ఇప్పటికీ ఆ చెట్టు విజిట్ చేస్తారు మనోళ్ళు. అది కూడా ఉంది మళ్ళా. మళ్ళా కూడా చనిపోయిన ఆత్మలంతా కూడా మరి అన్ని అన్ని ఒక చోట పెట్ట. అసలు ఓషో మామూలు పిట్ట కథలు చెప్పలేదు. సోల్స్ అన్ని కింద పడిపోయినప్పుడు వస్తాయి. అది ఎంతకీ నేను బయటకు వస్తాయి. నేను పైన ఉన్న బాడీ కింద నేను చూస్తున్నా ఎగ్జాక్ట్ గా, కానీ నేను దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు ఒక స్త్రీ అటువైపు వచ్చి పట్టుకోవడం వల్ల నాకు మళ్ళీ కాన్షియస్ వచ్చేసింది, కిందకు వచ్చేసింది. అంటే ఒక స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది అనే ఉద్దేశంలో. తర్వాత ఇప్పుడు నేను ఎవ్వరికి తెలియని ఒక రహస్యం చెప్తా, మీరందరూ వీలైతే చేసి చూడండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా నీకు బాడీ నుంచి బయటకు వచ్చే అనుభవం అవుతుంది. ఏ ధ్యానం అక్కర్లేదు, తొక్కక్కర్లేదు. ఐఎమ్ టెలింగ్ యూ. మళ్ళీ నన్ను తిట్టకూడదు తర్వాత ఇట్లయింది అట్లయిందని, ఎందుకంటే బయటికి వెళ్ళి ఎందుకు రాకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఇంకొకటి, మన ఒక సంస్థ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసారు మిమ్మల్ని యాస్ట్రల్ ట్రావెల్లో ఎలా జరుగుతుంది అనే దానికి నీ బొడ్డు నుంచి ఇట్లా ఒక కాంతి పుంజం వచ్చి, అదేలే గోల్డెన్ కార్డ్ అయితే గోల్డెన్ కార్డ్ కనిపిస్తుంది. తర్వాత నారతో చేసిందంటే నారతో కనిపిస్తుంది. ఇప్పుడు దానికి ఆనుకొని ఒక శరీరం కనిపిస్తుంది ఇట్లా కదా, ఎగ్జాక్ట్లీ దర్శించుకుంటూ ఉన్నారు. నేను పేర్లు చెప్పడం లేదు, ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని ఆధారం చేసుకుని ఒక ఉద్యమం బిల్డ్ అయ్యాయి. ఎనీవే చెప్తున్నా ఈ ఫోన్ అయిపోతే. హలో సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. చెప్పండి. ఒక 5 నిమిషాలు ఫోన్ చేస్తాను చెప్పరాదు. అయితే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఇక్కడ పడుకున్నావు, ఎవరైనా పడుకున్నారు నేల మీద, ఫ్లాట్ పైన ఫ్లాట్ రూఫ్ ఉంది. ఈ ఫ్లాట్ రూఫ్ ఎందుకు మినిమం ఇంత హైట్ ఉండాలని చెప్పారు? దానికి రీజన్ ఉంది. మినిమం ఎందుకు అంటే మన తరంగాలు, నీ తరంగాలు
మీ తరంగాలు, భూమివి కాదు. అంతంత పెద్ద విషయాలు నాకు తెలియదు. మన తరంగాలు మనకు తెలుసు. ఉదాహరణకి నాది నాకు వినిపిస్తుంది. కొండల్లో రీసౌండ్ చాలాసేపటికి వస్తుంది. క్లియర్ ఎవిడెంట్గా ఉన్నది చెప్తున్నా, ఊహించి చెప్తలేను. ఇప్పుడు ఈ పడుకున్న శరీరానికి ఈ పైన ఉన్న ఈ అప్పర్ రూఫ్కి గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల నీకు నిద్ర బాగా పడుతుంది. ఫస్ట్ది. ఇప్పుడు పడుతుంది అంటే మీరు గాలి పీల్చినప్పుడు మీ శరీరం ఇట్లా కదులుతుంటుంది మీకు తెలియకుండా. ఇప్పుడు ఇదంతా ఒక వేవ్ క్రియేట్ చేస్తుంది. ఇట్లా ఈ వేవ్ క్రియేట్ చేసి ఆ పైన తగులుతుంది. తగిలి మళ్ళీ తిరిగి మళ్ళీ మీ బాడీ తగులుతుంది. మళ్ళీ తిరిగి ఒక రిధం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు మీరు నిద్రలోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఈ రూఫ్ కనుక ఆల్మోస్ట్ మీ మీదకి వచ్చిందనుకో నిద్రపోవడం కష్టమవుతుంది. అర్థమైంది ఇది? ఎందుకు? మీ తరంగాలు మీకు అత్యంత వేగంగా తగలడం స్టార్ట్ అవుతాయి. ఒక ఇంబ్యాలెన్స్ ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కనుక ఈ పైన ఉన్న రూఫ్ మీరు నిద్రపోయినప్పుడు ఇట్లా ఉండి ఒక 5 నిమిషాలకి ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది అనుకో మీ బాడీ మొత్తం పట్టేస్తుంది. అంటారు కదా, నేను ఎట్లా విదిలించుకున్నా కదిలించలేకపోయిన బాడీ అని లేస్తే అప్పుడు లేస్తుంది. బికాజ్ నీ తరంగాలు నిన్ను ఒత్తుతాయి కిందికి. జరిగేది అది. దాని దయ్యం అనుకున్నారు కొందరు మహానుభావులు. మీద కూర్చుని ఛాతి మీద అనుకుని శాంతులు చేయించుకు ఏమీ కాదు, జస్ట్ తరంగాలు. ఇప్పుడు అందరికీ తెలిసింది, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు చెప్పండి. దూలం కింద పడుకోవద్దంటారా? ఎందుకు? ఇదే కారణం. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. దీని కింద పడుకున్నాం అనుకో ఇప్పుడు నీ తరంగాలు దీనికి కొంత తాకుతాయి, దీనికి ఇటు కూడా తాకుతాయి. తాకడం వల్ల నీకు తిరిగి వచ్చే తరంగాల మధ్య ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఓవరాల్గా ఒక 1.5 అవర్లో మొత్తం అర్థం పడతలేని తరంగాల దొందర ఏర్పడి నీ బాడీ డిస్టర్బ్ అవుతుంది. ప్లేన్ కూడా చూడ ఎప్పుడు నిద్ర పడుకున్నావు నీ కింద ఎట్లా ఫ్లాట్ ఉందో పైన ఫ్లాట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇంకొకటి అంటే ఇది నేను ప్రయోగం చేసి చెప్తున్నా, కావాలని నా బాడీని ఒత్తించుకున్నా. మరి నేను క్లియర్ అంటే ఎవరు లేకుండా ఇది చేస్తున్నా. నేను చచ్చిపోతున్నాను ఓ టైంలో, అంటే అటు చేయవలసి వచ్చింది. టు సీ వాట్ ఈస్ దిస్ బాడీ క్లియర్గా తెలుసు నాకు. దీంట్లో ఏ దేవుడు లేదు, దయ్యం లేదు, ఏమీ లేదు. ఇటు జస్ట్ నీ తరంగాల దొంతర ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆ డిస్హార్మనీ నీ మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇదొకటి. ఇప్పుడు అందరు పడుకుంటున్నారు కదా, ఇప్పుడు అందరి ఇళ్ళల్లో గోడ దగ్గర దిండేసుకొని పడుకుంటారు చాలామంది. దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నెవర్ స్లీప్ నియర్ టు ద వాల్. అంటే గోడకు దిండేసుకొని పడుకుంటావు, ఇట్లా చేయి గోడ తాకుతుంది. సో నీవెప్పుడు నీ యొక్క తరంగాలు ఎప్పుడు అన్ని దిక్కులు జర్నీ చేస్తుంటాయి. నీకు స్పేస్ ఉంటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చెయ్యి, నువ్వు పరుపుని జస్ట్ మధ్యలో జరుపుకో. ఆ మధ్యలో జరుపుకో, మేక్ షూర్ పైన ఫ్లాట్ ఉందని. ఇప్పుడు మధ్యలో జరిపితే ఇది వస్తుంది. అందుకే ఇంట్లో ఇక్కడ పడుకునేవాడిని లేదా అట్లా పడుకునేవాడిని. ఈ మధ్య ఇట్లా క్రాస్ చేసుకుని పడుకుంటా. ఎక్కడైతే ఈ దూలం పిల్లర్ లేదు, ఇది చాలా బలమైన పిల్లరు. నువ్వు కావాలంటే ఎప్పుడన్నా వచ్చి కరెక్ట్ దీని కింద పడుకో ఇట్లా వర్టికల్గా. విదిన్ 2 అవర్స్లో యూ ఫీల్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు నేను సమాచారం ఇస్తున్నా అనుకునేవు, అంటే మళ్ళీ సమాచారం ఇచ్చినా కానీ నీ బాడీకి రియల్గా తెలుస్తుంది. రియల్గా. సో ఇదొకటి. ఇప్పుడు దీని బదులు మీరు పడుకున్న ప్లేస్లో పైన ఫ్లాట్ ఉండి కొంచెం తక్కువ ఎత్తులో ఉండి ఈ మధ్యన గనక ఒక బీమ్ లాంటిది మీరు క్రియేట్ చేసి ఆ బీమ్ మీ బాడీకి దగ్గర ఉంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అయింది. సేమ్ ఇదే కిందికి వచ్చింది, ఇదే రూఫ్ కిందికి వచ్చింది. ఇప్పుడు పైన ఉన్న ఫ్లాట్ కాకుండా ఫ్లాట్ ఉండి మళ్ళీ ఒక చిన్న ఎక్స్టెండెడ్ బీమ్ వచ్చింది, అంటే దూలం లాంటిది, ఏదో షేప్లో దూలం. ఇప్పుడు మీరు దాని కింద పడుకుంటే మీకు తక్కువ ఎత్తులో దూలం ఉంది, దానికి మళ్ళీ సైడ్కి మళ్ళీ వాల్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇర్రెగ్యులర్ బ్రీతింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇర్రెగ్యులర్ మీ వేవ్స్ మీ బాడీకి తగులుతాయి. మీరు చూసే విజన్స్ వేరు, ఆ టైంలో మీకు పడే కళలు వేరు. ఆ ఒత్తిడికి ఒక్కొక్కసారి ఆ ఒత్తిడికి సడన్గా యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. భయం వేస్తుంది అండ్ అగైన్ మళ్ళీ పెనుగులాట వస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ బాడీలో కూర్చుంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఇట్లా లేచి అటు ఇటు తిరిగి పడుకుంటాం. జస్ట్ దూలానికి అవుట్ అయ్యి పడుకుంటే మళ్ళీ నిద్ర పడుతుంది. చెక్క దగ్గర పడుకుంటే కూడా అంతేనా? అది ఇప్పుడు అక్కడ చెక్క కొద్దిగా పెట్టారు కదా, అంటే ఏదన్నా ఒక అది క్లియర్గా మీ తరంగాల్ని ఏదో చిన్న బల్జ్ వచ్చింది అవ్వచ్చు.
అంటే ఇదొకటి, అంటే చిన్నపిల్లలు అదిరిపడి లేవడానికి కారణం అట్లా. సో నిజంగా బయటికి వస్తే రాని, ఇవేవి రాకుండా కూడా నువ్వు లిబరేట్ అవ్వచ్చు. సో ఇది బయటకు వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సిన ఒకే ముఖ్యమైన విషయం ఏంది, నువ్వు పర్మనెంట్ కాదని తెలుసు కాబట్టి ఇంకా దాన్ని పట్టుకున్న అన్ని ఈతి బాధలు వెళ్ళిపోవాల్సిందే. ఇది ఎటువంటి చెప్పనా, నేను నీకు ఇచ్చిన నోటు ఇచ్చాను, 1000 రూపాయలు దాచిపెట్టుకో నోట్ అని, హఠాత్తుగా తెలిసింది ఆ నోట్ నకిలీదని. ఇప్పుడు దానికి సంబంధించిన అన్ని అటాచ్మెంట్స్ పోతాయా లేదా? పోతాయి. అట్లా ఇది నకిలీ అని తెలిసిన తర్వాత నో మోర్ అటాచ్మెంట్స్. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరిగితే తక్షణమే ఇది జరగాలి, లేదా యు ఆర్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. ఇది ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాలి. జరిగిందనుకో ఇక నీవు మళ్ళీ సాధన లేదు, అయితే నేను డ్రీమింగే అంతే. అంటే ఎవరికి అయితే దీంట్లో ఇంకొకటి ఉంది లాస్ట్ ఇది చెప్పకపోతే మళ్ళీ పూర్తి కాదు. ఎవరికైతే అంటుకోదని తెలిసిందో వాడు నిజంగా పట్టుకోవచ్చు కూడా అంటది, కానీ బాధించదు అంతే. అంతే. అంటే ఇప్పుడు సంసారం నుంచి పారిపోమని కాదు నా ఉద్దేశం, ఇక ఏది బాధించదు. అట్లా. మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 961 సో ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 961 8381 563 563. మళ్ళీ ఒకసారి చెప్పండి, 961 83 అరే చూపిరా ఇక్కడ వచ్చింది, 961 83 81 563. 961 83 81 563. టాటా బాయ్ బాయ్.